మహిళల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వీకేసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కైలా జయసుధ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు లాడ్జి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కైలా జయసుధ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉచితంగా 150 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో భాగంగా నేడు గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వృద్ధులకు, వితంతువులకు, పేద మహిళలకి ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. రానున్న 2029 ఎలక్షన్ లో మహిళలకి 33% సీట్ల అవకాశం కల్పించాలని కోరారు. మహిళల్ని అన్ని రంగాలలో భాగస్వామి చేయాలన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వారోత్సవాల సందర్భంగా ఈరోజు లాడ్జి సెంటర్లో మరి వృద్ధులకు, వితంతువులకు చీరల పంపిణీ చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మరి అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడిని ప్రపంచం అంతా కొనియాడుతున్న ఈ రోజుల్లో మరి ఇక్కడ మనం గుర్తు చేసుకోవటం అనేది చాలా చిన్న విషయం. ఆయన భారతదేశంలో మరి ఆయన అటువంటి మహోన్నతుడు ఇక పుట్టడేమో అన్నంతగా ఈరోజు ఆయన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఆయన ఘనకీర్తిని కొనియాడుతున్నారు. మరి ఆయన అంతర్జాతీయంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వాటికి ప్రతీకగా, అదేవిధంగా సమాన హక్కుల ప్రదాతగా అంబేద్కర్ గారిని గుర్తించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ అంటేనే మరి ప్రపంచ దేశాలు ఆయన ప్రతి ఒక్కరికి సమానత్వాన్ని నేర్పించిన వ్యక్తిగా ఆయన్ని ఒక ఐకాన్ లాగా గుర్తు చేసుకొని పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు జై భీమ్ అనే నినాదంతో ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఆయన్ని కీర్తిస్తున్నారు. మరి ఆయన్ని ఈరోజు మేము కూడా గుర్తు చేసుకుంటున్నాము. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. ప్రతి మహిళ, భారతదేశంలో ఉన్న మహిళలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి భారత రాజ్యాంగంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆయనే మహిళా హక్కుల కోసం ఎన్నో మరి పాటలు పాడి ఎన్నో ఆయన మహిళల కోసం అనేకమైన బిల్లులు ఆయన రచనలు చేయడం జరిగింది. ఆయన ఆ బిల్లులు అనేక మందికి మరి సమాన హక్కులు కావాలని చెప్పి, మహిళలకి సమాన వేతనం కావాలని, అదేవిధంగా వాళ్ళకి స్వేచ్ఛ కావాలని, మరలా వాళ్ళకి పునర్వివాహ హక్కు, మరి అదేవిధంగా వితంతువులకి వివాహం మరలా జరిగించాలని, ఇంకా అదే రకంగా ఆయన అనేకమైన హక్కుల కోసం, మహిళా హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి. మరి ఈరోజు మహిళలందరూ ఇంత బహిర్గతంగా బయటకు వచ్చి మరి అన్ని విషయాల్లో ఉంటున్నారంటే అది దానికి కేవలం స్ఫూర్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఇచ్చిన ఈ యొక్క హక్కులు వల్లనే ఈ రోజున మరి భారత రాజ్యాంగం 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తుందంటే అది కేవలం ఆనాడు ఆయన్ని చేసిన దాన్ని బిల్లును బట్టే ఈరోజు వరకు 75 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ విధంగా ఆలోచించి 33% రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతుంది. రేపు 2029 ఎన్నికల్లో కూడా మరి మహిళలకు 33% రిజర్వేషన్